సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ సినిమాతో సందడి చేస్తోంది. గత ఏడాది అమరన్ అంటూ అదరగొట్టేసింది. ఇప్పుడు తండేల్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్లో సాయి పల్లవి, నాగ చైతన్యలు తెగ సందడి చేశారు. సాయి పల్లవికి హెల్త్ బాగా లేకపోయినా కూడా ప్రమోషన్స్ చేసింది. సాయి పల్లవి ఇద్దరు కూడా ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసేశారు. నెటిజన్లు వేసిన కొన్ని ప్రశ్నలు కూడా ఇందులో అడిగేశారు. ఈ క్రమంలో సాయి పల్లవి అలవాట్లు, ఇష్టంగా ఏం తింటుంది, ఖాళీ టైంలో ఏం చేస్తుంటుంది, ఇలాంటి ప్రశ్నలకు సాయి పల్లవి సమాధానమిచ్చింది. బన్ మస్కా అంటే సాయి పల్లవికి చాలా ఇష్టమంట. ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతుందట. ఇక రాత్రి 9 అయితే చాలని నిద్రపోతానని చెప్పుకొచ్చింది. ఖాళీ టైంలో ఎక్కువగా సినిమాలు చూస్తానని, వంట అయితే వండలేను కానీ ఆర్డర్ పెట్టుకుని తినేస్తానంటుంది. వంట చేయాలనే కోరిక కూడా ఉంటుందట. ఇక మరీ ఖాళీ టైం దొరికితేనే తోటలోకి వెళ్ళి కాస్త పని చేస్తుందట. క్యారెట్లు అలా తెంపేసుకుని తింటూ ఉంటుందట. ఇక నాగ చైతన్య సైతం ఎంతో నిజాయితీగా కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావ్ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నను సాయి పల్లవి చేతూ ముందు పెట్టేసింది. ఎప్పుడు నేర్చుకోవడం ఏంటి, అదొక నిరంతర ప్రక్రియ. దానికి ఫుల్ స్టాప్ ఉండదు. అలా ఫుల్ స్టాప్ పెడితే ముందుకు వెళ్ళలేమని నాగ చైతన్య అన్నాడు. తండేల్ మూవీకి ప్రస్తుతం మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, ఆర్ఆర్ అన్నీ బాగున్నాయి. బుజ్జి తల్లి సాడ్ వర్షన్ ఏడిపించేలా ఉందని చెబుతున్నారు. నాగ చైతన్య అందరినీ సర్ప్రైజ్ చేసేలా నటించాడని, సాయి పల్లవి ఎప్పటిలానే తన యాక్టింగ్తో అందరినీ కట్టిపడేస్తుందని అంటున్నారు. ఇక ఈ వీకెండ్కు తండేల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకుంటున్నారు.